అనసూయ గారు, గజ్జల గంగమ్మ చెప్పింది అక్షరాలా నిజం. మా ఊరికి సంక్రాంతి జరుపుకునే అదృష్టం లేదు. ఊరు జరుపుకోపోతే ఏమైందండి? ఊరి జనాలు జరుపుకోమనండి. అసలే కాలిపోతుంటే ఇలాంటి టైంలో పంచలు వేసావంటే పొళ్ళు రాలిపోతాయి. అసలు ఏంటండి గొడవ? సంక్రాంతి జరగకపోవడం ఏంటి? ఏం చెప్పమంటారు వదిన గారు? మా ఊరికి ఆ గంగాపురం ఊరికి మధ్య ఓ పోటీ జరుగుతుంది. ఆ పోటీలో ఏ ఊరు వాళ్ళు గెలిస్తే ఆ ఊరు వాళ్ళు మాత్రమే సంక్రాంతి పండుగ జరుపుకోవాలి. ఓడిపోయిన వాళ్ళు పండుగ మానుకోవాలి. మొన్న జరిగిన పోటీల్లో మా ఊరు ఓడిపోయింది. ఒప్పందం ప్రకారం ఈ ఏడు మాకు సంక్రాంతి జరుపుకునే అవకాశం కలగట్లేదు. ఇదేంటి దిక్కుమాల ఒప్పందం అండి? మరి మీరు పండగ వెళ్ళాక ఆస్తులు రాస్తామన్నారు. మరి పండగ లేకపోతే ఎప్పుడు రాస్తారు? ఎప్పుడు పండగ జరిగితే అప్పుడే. ఇప్పట్లో పండగ జరగదు కదా. అందుకే ఆయన ఆస్తి రాయరుగా. అంటే ఆస్తి రాయకుండా తప్పించుకోవడానికి ఈ పండగ ఫిట్టింగ్ పెట్టారా? అసలు మీ ఊరి వాళ్ళు ఈ పండగ జరుపుకోవాలంటే ఏం చెయ్యాలో చెప్పండి. ఒక్క అవకాశం ఉందండి. ఏంటి తాతగా అవకాశం? ఆ గజ్జల గంగమ్మని రెచ్చగొట్టి ఆమెను పోటీలోకి రప్పించి ఓడించగలిగితే పండగ జరుపుకోవచ్చండి. ఏంటేంటేంటేంటి? ఆ గజ్జిని మళ్ళీ పోటీలకి పిలవాలా? పిలిస్తే మాత్రం అది వస్తుందా ఏంటి? పిలవాల్సిన విధంగా పిలిస్తే అదేంటే దాని అమ్మమ్మ కూడా వస్తుంది. అప్పుడు మీకు చావు వస్తుంది. మరి దాని అమ్మమ్మ అంటే దయ్యమే కదా అత్తయ్య గారు. దయ్యంతో పోటీ అంటే చావే కదా వస్తుంది. అంత సీన్ లేదే. చూడండి ఆ గజ్జల గంగమ్మని ఎలా ఓడిస్తానో. వద్దొదిన గారు, ఆ గంగమ్మ పరమ నీచురాలు. దానికంటే నీచురాలు ఇక్కడ. ఏం అత్తయ్య గారు? అంతో ఇంతో నేను అదే టైపు. గంగమ్మ పరమ దుర్మార్గురాలమ్మా. మా అత్తయ్య గారి కంటేనా? ఈవిడ దుర్మార్గం చేయడం మొదలు పెడితే ఆ దుర్మార్గం కూడా దండం పెడుతుంది. కొంచెం కన్ఫ్యూజింగ్ గా ఉన్నా కరెక్టేనే. పోటీకి వచ్చిందంటే మోసం చేస్తుందండి. ఇక్కడ పోటీ లేకపోయినా పాపం అదే పనిలో ఉంటుంది. ఒకసారి అనసూయ పోటీకి దిగితే జై కొట్టేవాళ్ళు తప్ప ఢీ కొట్టే మోసగత్త ఇంకా పుట్టనే లేదే. అది కాదండి. మరొకసారి ఆలోచించండి అమ్మా. ఆ గంగమ్మని చిత్త కొట్టాలని నేను ఫిక్స్ అయిపోయాను. ఇక దాన్ని రెచ్చగొట్టి పోటీకి దింపడమే బ్యాలెన్స్. ఏ లతా శిరీష, యుద్ధ భేరి మోగించండి.
ఏయ్ ఒసే గజ్జి, అర్థమైందా ఈ అనసూయ మనవరాళ్ల దెబ్బేంటో? హ, ఇంకోసారి ఊరి జోలికొచ్చావు చిరిగి చిరిగి చాట్ అయిపోతుంది. మా ఊరికి సంక్రాంతి తెచ్చారు. మిమ్మల్ని చూస్తుంటే నా కూతురే గుర్తుకొస్తోంది. ఏ గంగమ్మ తీరిందా? ఒసే, ఈ గంగమ్మనే ఓడిస్తారే, నా ఊరి జనాలతో నన్నే తిట్టిస్తారే, మిమ్మల్ని వదల్ని. ఊరు నుంచి తిరిగి వెళ్లేలోపు ఖచ్చితంగా చంపేస్తాను. మీ చావు నా చేతుల్లో ఉంది. తీసుకోండమ్మా, తీసుకోండి. తీసుకోండి. ఇది కళ నిజమా అనిపిస్తోంది వదిన గారు. ఏది స్వీట్ తినడమా? నిజమే నిజమే. నువ్వు నర్మయ్. ఈ సంవత్సరం సంక్రాంతి పండగ లేదని చాలా బాధపడ్డాం. కానీ మీ పుణ్యమా అని ఊరంతా పండగ చేసుకునే అదృష్టం కలిగింది. ఊరంతా మీకు రుణపడి ఉంటుంది. అయితే మీ ఆస్తితో పాటు ఊళ్ళో వాళ్ళందరూ ఆస్తి రాసిస్తారా? మా ఉద్దేశం మీరు చాలా మంచి పని చేశారు అని అనసూయ గారు. అంతేనా? సర్లేండి, రేపు సంక్రాంతి, ఎల్లుండి మేము బయలుదేరుతున్నాం. ఈలోపు డబ్బు డాక్యుమెంట్స్ రెడీ చేసుకోండి. అలాగే, మీరు బయలుదేరే లోపు మొత్తం సెటిల్ చేస్తాం. సరే సరే, నిద్ర వస్తుంది, పోయి పడుకుందాం రండి. నిద్ర వస్తే మీకేమైంది? మీకేం భయం లేదు అత్తయ్య గారు, నేనున్నాను కదా. ఆ నిద్ర సంగతి నేను చూసుకుంటాను అత్తయ్య గారు. ఏడ్చావుల వెర్రి మొహందానా, నిద్ర అంటే దెయ్యం అనుకున్నావే, నువ్వు చూసుకునే దానికి. వెళ్దాం రావే, జగా. అత్తయ్య గారు వెళితే ఏమైంది? మీరు తీసుకోండి. అయ్యో చాలండి, ఫుల్ అయిపోయింది. కడుపా? కాదు, కవరు. ఆ కవర్లో పెట్టుకున్నారేంటమ్మా? అది మరి పట్టడం లేదని అడిగితే ఇచ్చేదానిగా. ఏంటి మీ కడుపా? చీ, స్వీట్స్. ఇదిగో ఆల్రెడీ తీసుకున్నాగా, రేపు ఇవ్వండి. ఏడికి పోయినా ఈ దొంగ బుద్ధి మాత్రం పోలేదు. ఏయ్, మా స్వీట్లు ఎందుకు తీసుకున్నావే? సీట్లు మీవైనా కవర్ నాది. కొత్త ముస్లి. నిన్ను, ఇది మన అత్త కన్నా పెద్ద దొంగ. అవునక్క. చీపడ. సరిపోదా? నానమ్మ గారండి, మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలండి. వామ్మో, ఇప్పుడు ఏం పురాణం చెప్తుందో ఏంటో. ఏంటమ్మా అది? నా పూజలు ఫలించి ఆ దేవుడు కరుణించి నీ సోది భరించి చచ్చి తరించేలా ఉన్నాను. అమ్మో, అర్జెంటుగా పడుకున్నట్టు నటించాలి. అదృష్టం వరించి శ్వేత ఎవరో